హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం గుడికి వెళ్తూ ఉంటాం కదండి. ఏదైనా పండగలప్పుడు లేదంటే ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు వెళ్తూ ఉంటాము. కానీ గుడికి ఎందుకు వెళ్తాం? పుణ్యం కోసమో, ప్రశాంతత కోసం వెళ్తాం. కానీ మనం వీటి కోసం సెలెక్ట్ చేసుకునే గుళ్ళు ఎక్కడుంటాయండి? వీటి కోసం మనం ఈ గుళ్ళు కోసం జిల్లాలు దాటుతాం, రాష్ట్రాలు దాటుతాం, అవసరమైతే దేశాన్ని కూడా దాటేసి వెళ్ళిపోతాం. వీటి కోసం మనం చాలా ప్లానింగ్ చేసుకుంటాం. టికెట్స్ రిజర్వేషన్ గానీ, ఇంకా వేరే వేరే ఏర్పాట్లన్నీ చేసుకుంటాం. చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ మనం ఈ టూర్లు ప్లాన్ చేసుకొని మరీ వెళ్తూ ఉంటాం కదండీ. కానీ మనం తిరిగే మన ఊరిలో, ప్రతిరోజు మనం తిరిగే దారిలో మనకెన్నో గుళ్ళు కనపడతాయి. అవి ఎంత ప్రాచీనమైనవని, అవి ఎంత ప్రసిద్ధి చెందినవనేది మాత్రం మనకు తెలీదు. తెలిసినా కూడా ఒక్క నిమిషం కూడా ఆ గుడి ముందు ఆగి లోపలికెళ్ళి దండం పెట్టుకొని ఎవ్వరూ వెళ్ళం. అంటే అందరినీ అనట్లేదండి. చాలా కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నా. ఇలా అంటే మీరే కాదు, నేను కూడా కొన్ని గుళ్ళు ఇలా మిస్ చేసినవి ఉన్నాయి. అందుకని మిస్ చేసిన గుళ్ళన్నిటిని ఒక్కసారి అన్నిటిని దర్శించుకోవాలని అనుకునే మా జర్నీ స్టార్ట్ చేసాం. ఈ జర్నీలో మేము చాలా సంవత్సరాలుగా వదిలేసిన చాలా గుళ్ళు, మా ఊరి గుళ్ళు మేము స్టార్ట్ చేసాం అనమాట. సో అది ఏ గుళ్ళకి వెళ్ళామో, ఎలా దర్శించుకున్నామో వాటి గురించిన విశేషాలన్నిటినీ కూడా వీడియోస్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాము. మేము ట్రై చేస్తాం, రోజుకి ఒక్క గుడికన్నా దర్శించుకొని వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.